హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను నా పార్టీ ఎలా జరిగిందని షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ మేము కమ్యూనిటీ సెంటర్కి వెళ్ళిన తర్వాత నుంచి ఈ వీడియోలో కవర్ చేశాను అనమాట. సో కొన్ని మిస్ అయ్యాయి, లైక్ ఫుడ్ అది తీసుకురావడం, అదంతా సెటప్ చేయడం అవి. సో ఇక్కడ చూడొచ్చు, మేము పానీపూరి స్టార్టర్ అన్నాను కదా, సో సమ్ ఫ్రెండ్స్ వర్ హ్యావింగ్ ఇట్. సో కొంచెం అక్కడ ఫన్ టాక్ నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ మా పిల్లలు టేబుల్ కవర్స్ అవి వేస్తున్నారు. సో ఒక్కొక్క టేబుల్ మీద వాటర్ బాటిల్స్, కొంచెం పానీపూరి సెటప్ అది సెట్ చేసాము అందరు రాకముందే. సో ఇట్స్ ఈజీ, అందరు వచ్చాక ఒకేసారి సర్వ్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో ఒక్కొక్క టేబుల్కి ఒక 2 plates ఆఫ్ పానీపూరి విత్ మిక్స్ పెట్టాము. ఇంక వచ్చే కొద్దీ వాటర్ గ్లాసెస్లో సర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ డెకోర్ సైమల్టేనియస్గా నడుస్తుంది. మేము ఒక 1.5 hour ముందే హాల్ తీసుకున్నాము ఈవెంట్ టైంకి. సో కొంచెం హడావిడే అయింది, అంటే డెకోర్ అండ్ సెటప్ అంతా సైమల్టేనియస్గా చేయాల్సి వచ్చింది. బట్ ఇట్ వాజ్ గుడ్. ఒక 1 hourలో అంతా అయిపోయింది. మేము కొంచెం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ బెలూన్స్ అవి బ్లో చేసుకోవడం అది ఈజీ అని అయింది. ఇక్కడ నేను అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్స్ ఈజీ, అంటే అందరు వెళ్ళేటప్పుడు నేమ్స్ అవి చూసేసుకొని ఇవ్వచ్చు అని. అండ్ కేక్ ఫ్రిడ్జ్లో ఉంది. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి తన డ్రింక్స్ అవి సెట్ చేసుకుంటున్నారు. తెలుసు కదా బాయ్స్కి డ్రింక్స్ ఎంత ఎక్సైట్మెంటో. సో కొంచెం అంటే వచ్చిన గెస్ట్ కోసం అనమాట అవన్నీ. సో ఇక్కడ మా పార్టీ స్టార్ట్ అయింది. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. అండ్ అందరి ప్రైవసీ ఆలోచించి మేము పెద్దగా ఎవరిని షేర్ చేయలేదు. ఇక్కడ ఫ్యూ క్లిప్స్ కనిపిస్తాయి అంతే. సో కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ అందరము మా హస్బెండ్కి తినిపిస్తున్నాము, అండ్ మా హస్బెండ్ కూడా మాకు తినిపిస్తూ ఉన్నారు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. మా హస్బెండ్ అస్సలు ఫొటోస్ అంటేనే చాలా కష్టం అనమాట. సో ఫోటోగ్రాఫర్ కష్టపడుతూ ఉన్నారు, అంటే ఫ్రెండే. సో ఇలా ఇలా అని చెప్పడంలోనే సగం టైం అయిపోతూ ఉండింది. సో కేక్ కటింగ్ అయ్యాక అందరు ఫ్యామిలీస్తో ఫొటోస్ తీసుకున్నాము, ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో. ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్, మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దురంధర్ సాంగ్ ఉంది కదా, దానికి డాన్స్ చేశారు. అండ్ గర్ల్స్ కూడా ఒక పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగుండింది ఆ ఈవెంట్. సో అలా ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత నైట్ మా హస్బెండ్ ఇంటికి వచ్చాక తనకి వచ్చిన గిఫ్ట్స్, మీకు తెలుసు కదా బాయ్స్ బర్త్డే అంటే, సో అన్నీ సార్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆల్మోస్ట్ క్లీనింగ్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇవన్నీ అక్కడ కుకింగ్కి, ఆ డే అంతకుముందు రోజు కుకింగ్కి, అండ్ అక్కడ నుంచి హాల్కి తీసుకెళ్ళడానికి యూస్ చేసినవన్నీ క్లీన్ చేసి కొంచెం ఎండకు పెట్టేశాను. అండ్ కొన్ని డిష్ వాషర్ స్టఫ్ అంతా డిష్ వాషర్లో అయిపోయాయి. సో మీకు తెలుసు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెస్ అంతా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లీనింగ్ డన్. ఇంకా ఆ గిన్నెలు కొంతమందికి ఇవ్వాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ సార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆల్ మెస్. సో ఇల్లులాగా లేకుండా ఉండింది ఆ రోజు. సో ఇవన్నీ రిటర్న్ లైక్ గిఫ్ట్స్, ఇవన్నీ మా హస్బెండ్ గిఫ్ట్స్. అండ్ కేక్ స్టాండ్ ఇది నేను హైర్ చేశాను పార్టీ స్టోర్ నుంచి. అండ్ సమ్ మోర్ గిఫ్ట్స్. సో బాయ్స్ అంటే తెలుసు కదా, ఇట్స్ మోస్ట్లీ అంటే డ్రింక్ చేసే వాళ్ళకైతే ఓన్లీ డ్రింక్ స్టఫే వస్తుంది. సో అన్నీ అవే. కొంతమంది కొన్ని ఫోటో ఫ్రేమ్స్, డిన్నర్ సెట్స్, సమ్ నైస్ పర్ఫ్యూమ్స్ కూడా గిఫ్ట్ చేశారు. ఇట్ వాజ్ గుడ్ ఓవరాల్. చాలా ఎంజాయ్ చేసాం ఈవెంట్. అంటే కొంతమంది ప్రైవసీ గురించి నేను ఎక్కువ ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను. బట్ పార్టీ చాలా బాగా జరిగింది, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.
డాన్స్లు, మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలామంది కూడా అటెండ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇక్కడ న్యూజిలాండ్లో సమ్మర్ టైం కదా, సో స్కూల్ హాలిడేస్ అనమాట. సో పిల్లలకి హాలిడేస్ కాబట్టి హ్యాపీగా సండే ఈవినింగ్ అయినా కూడా బాగానే వచ్చారు, లాస్ట్ దాకా ఉన్నారు. సో ఇవి కొన్ని గిఫ్ట్స్ లైక్ బార్బెక్యూ స్టఫ్, లైక్ బార్బెక్యూ సెట్ ఒకటి ఇచ్చారు అండ్ గ్లాస్ సెట్. ఇక్కడ కొంచెం మెస్ కేబుల్స్ అవి ముందు రోజు కెమెరా అవన్నీ సెట్ చేయడానికి అనేసి, అంటే లైట్స్, ఫోకస్ లైట్స్ అవి సెట్ చేయడానికి ఇంట్లోంచే కొన్ని ఎక్స్టెన్షన్ వైర్స్ తీసుకెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ ఆల్ రబ్బిష్, తినేసిన ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ అనమాట. సో అవన్నీ సార్ట్ చేయాలి. సమ్ డ్రింక్ బాటిల్స్. అండ్ ఇక్కడంతా నేను క్లీన్ చేసి సార్ట్ చేసినవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రెండ్ అనమాట. సో ఈ డిస్పెన్సర్ ఒక ఫ్రెండ్కి ఇవ్వాలి, ఆ గిన్నె విత్ స్పూన్ ఒకరికి ఇవ్వాలి, అండ్ దెన్ పార్టీ హైర్ చేసిన ఐటమ్స్ ఒకరికి, అండ్ దెన్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళవి కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. సో అవన్నీ రిటర్న్ చేయడానికనే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాను. సో ఇది ఈ పార్టీ హైర్ షాప్ అండి. ఇట్స్ నైస్ షాప్. చాలా వరకు ఇండియన్సే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ బాగుంటుంది అండ్ అంత పార్టీ స్టఫ్ అంతా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి అన్నమాట. అంటే కొత్తగానే వచ్చింది మాకు ఇక్కడ, వేరే సిటీస్లో ఉండేది, ఇప్పుడు మాకు రీసెంట్గా లైక్ 1.5 year బ్యాక్ వచ్చిందనమాట. దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching this video. I'll see you in my next one. Thank you. Bye-bye.